ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని దర్గాను కూల్చివేయాలి అని అఘోరి మాత అయితే తెలియజేయడం జరిగింది. 3వ తారీఖు అయితే నేను వస్తానైతే కొన్ని రోజుల క్రితం అయితే ఆలయ యువకైతే వెల్లడించడం జరిగింది. ఈరోజైతే 3వ తారీఖు అయితే ఈరోజైతే వస్తున్న క్రమంలో నిన్నైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఖలీఫా ఉగ్రవాద సంస్థకు సంబంధించి అయితే ఒక ఉగ్రవాదిని అయితే నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని సైతం కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే జిల్లాల దగ్గరికి వచ్చిన తర్వాత అయితే లాండ్ ఆర్డర్కి అయితే విఘాతం కలగకుండా ఉండడానికి అయితే పోలీసులు అయితే వీరినైతే అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే వీరైతే కారులో బైఠాయించిన పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. మీడియాతో సైతం మాట్లాడడానికి అయితే అఘోరి మాత అయితే బయటకైతే రావట్లేదు. ఇక్కడికైతే పెద్ద ఎత్తున జనాలు సైతం పోగయ్యారు. అంతేకాకుండా రోడ్డు సంబంధించి ట్రాఫిక్ జామ్ సైతం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ సైతం అయింది. ప్రస్తుతం అయితే అఘోరి మాత అయితే కారులో నుంచి అయితే ససే మీరా నేను దిగను అనేది ప్రస్తుతం అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడ జిల్లాల దగ్గర అయితే చూస్తున్నాం. ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి సైతం మనమైతే చూడొచ్చు. పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున ఇక్కడైతే మోహరించడం జరిగింది. ఈరోజు అయితే వేములవాడ సోమవారాన్ని పురస్కరించుకొని అంతేకాకుండా వసంత పంచమిని పురస్కరించుకొని సైతం పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి సైతం భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్న దర్గాకు సంబంధించి సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే వీరినైతే అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు ఇక్కడైతే అమ్మవారు అయితే ఉన్నారు. ఒకసారి అయితే వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ సమస్య అండి? అమ్మ చెప్పండి. ప్రస్తుతం అయితే వీరైతే మాట్లాడడానికి అయితే సుముఖత అయితే ప్రదర్శించట్లేదు. ఇక్కడైతే పెద్ద ఎత్తున జనాలు అయితే అఘోరిని చూడడానికి కావచ్చు, అంతేకాకుండా కొంత రోడ్డు ట్రాఫిక్ జామ్ వల్ల అయితే ఇక్కడైతే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితులు అయితే మనమైతే చూస్తున్నాం. ఇక్కడికైతే పెద్ద ఎత్తున పోలీసులు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని సైతం తలా ముండం వేరు చేస్తా అంటే అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే నిన్న చేయడం జరిగింది. అంతేకాకుండా గుసాయించి లోపల కొడతానంటూ సైతం నిన్న అఘోరి మాత అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కొంత వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీ అయితే పెంచడం జరిగింది. పోలీసులు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అయితే ఇక్కడ పెంచడం జరిగింది. నిన్న అయితే కొంత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే కొంత ఇక్కడ ఉన్న సమాచారం అయితే అందుతుంది. మేము వస్తున్నాము ఈరోజు అయితే కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆలయ ఈవో వినోద్ రెడ్డికి సైతం ముందే మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు అయితే నేను వస్తాను, ఖచ్చితంగా దర్గాను తీసేయాలని అయితే వీరైతే కరాఖండిగా చెప్పిన పరిస్థితి అయితే హిందూ సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే నేను మాట్లాడుతున్నానైతే వీరైతే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ కారు దగ్గర అయితే ఉన్నాము. వీరైతే మాట్లాడడానికి అయితే సుముఖత ప్రదర్శించలేదు. ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే పోలీసులు కావచ్చు, అంతేకాకుండా వీరిని చూడడానికి జనాలు సైతం రావడం జరిగింది. వీరైతే బయటకు రాకపోయే తరుణంలో అయితే ఇక్కడికైతే టోషన్ వెహికల్ని సైతం తీసుకురావడం జరిగింది. ఒకవేళ వీరు బయటకు రాని పక్షంలో అయితే వీరినైతే దీని నుంచి అయితే వెనక్కి తీసుకువెళ్ళే అవకాశం సైతం ఉంది. వీరైతే ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి అయితే ఇప్పటికే పోలీసులు అయితే కొంత రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి సైతం మనమైతే ఇక్కడ జిల్లాల దగ్గర అయితే చూడొచ్చు. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.